టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. దానికి తోడు ఇప్పుడు నడుస్తోంది ఏఐ యుగం. ఈ క్రమంలో చైనాలో అచ్చంగా రెండు రోబోల మధ్య కిక్ బాక్సింగ్ ఫైట్ పోటీ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. యూనిట్రీ అనే కంపెనీ తయారు చేసిన ఈ రోబోలు నిజంగా మనుషుల్లానే కదులుతూ పంచులు విసురుకుంటూ బోలెడు వినోదం పంచాయి. రోబో కిక్ బాక్సింగ్ చిట్టిపొట్టిగా కనిపించే ఈ రోబోల కిక్ బాక్సింగ్ ఫైట్ ఇప్పుడు పెద్ద ఆకర్షణగా మారింది. చైనాలోని యూనిట్రీ జీవన్ తయారు చేసిన ఈ రోబోలు పరిగెత్తగలవు, డాన్సులు చేయగలవు, అలానే మనుషులు చేసినట్టే కిక్ బాక్సింగ్ కూడా చేయగలవు. చైనా మీడియా గ్రూప్ నిర్వహించిన వరల్డ్ రోబోట్ కాంపిటీషన్ సిరీస్ లో భాగంగా ఓ బాక్సింగ్ ఫైట్ జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న రోబోలు కేవలం ఆట బొమ్మల్లా లేవు. అవి నిజమైన మనుషుల మాదిరిగానే తమ చేతులను పిడికిలిగా బిగించి గుద్దుకోవడం, కాళ్లతో బలంగా తన్నుకోవడం చేశాయి. వాటి కదలికలు, పంచుల వేగం, సమన్వయం చూస్తుంటే ఇవి రోబోలా, నిజమైన బాక్సర్లా అనే రేంజ్లో వీటి కదలికలు ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ రోబోలను అత్యంత అధునాతన సాంకేతికతతో తయారు చేశారు. కృత్రిమ మేధస్సు ఏఐ ద్వారా అవి ప్రత్యర్థి కదలికలను అంచనా వేసి దానికి తగ్గట్టుగా తమ దాడులను, రక్షణను ప్లాన్ చేసుకుంటాయి. మధ్యలో రెఫరీ ఉన్నా కూడా పూర్తిగా రూల్స్ ని ఫాలో అవుతూ సాగిన ఈ ఫైట్ రాబోయే రోజుల్లో గేమింగ్ ఇండస్ట్రీలో రెవల్యూషన్ కి సంకేతంగా చూడొచ్చు. వీడియో చూసిన వాళ్లు కూడా రోబోలు ఆటల్లో కూడా వచ్చేశాయని కామెంట్ చేస్తున్నారు. ఈ పోటీ భవిష్యత్తులో రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, ఆటలు, వినోద రంగంలో ఎంత దూరం వెళ్లగలవో చూపిస్తుంది.